మనతో పాటు మాట్లాడడానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు సార్ చెప్పండి. ముఖ్యంగా పెద్దపల్లి అంటేనే కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ యొక్క కుట్రకోణాన్ని ఏ విధంగా చూడొచ్చు? పెద్దపల్లి నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 1,40,000 ఎకరాల సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మరి గత యాసంగి సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు పంట పండించుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరమే ఈ నియోజకవర్గంలోని దాదాపు ఈ ఏప్రిల్ మాసాంతం వరకు ఒక 50,000 ఎకరాల పంట పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు ఎండిపోయినాయి. మరి సరైన సాగునీరు నిర్వహణ లేక, సాగునీరు అందించలేక కాలువ చివరి భూముల్లో, మరి కాలువల చివరిలో ఉన్నటువంటి భూముల్లో మరి వరి పొలాలు పూర్తిగా ఎండిపోయి ఈరోజు అన్నదాత అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నారు. మరి దీనికి అంతటి కారణం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతగాంతనము. సరైనటువంటి నీటి నిర్వహణ లేక, సరైన ముందాలోచన లేక ఇవాళ మరి రైతులను, ప్రజలను ఇంత గోసపెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మున్నెన్నడూ చూడలేదు. ఇటువంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు. కానీ గతంలో గత 9 సంవత్సరాలుగా ఈ రైతుల్ని కళ్ళల్లో పెట్టుకుని, కడుపులో పెట్టుకుని కాపాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతే ఈ రాజ్యానికి రక్ష, రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి ఆలోచనతోని రైతులను కాపాడుకున్న ఉద్దేశంతోనే ఈ రైతులకు సాగునీరు అందించి, ఉచిత కరెంట్ని అందించి, పెట్టుబడిని అందించి, తర్వాత పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, పంట రుణాన్ని మాఫీ చేసి, దేశంలో ఎక్కలేని విధంగా ఇవాళ రైతుల కొరకు ఇవన్నీ చేసినట్టు ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినరో వాగ్దానాన్ని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ రైతులను మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా ఉన్నారు. ఆ రైతు బంధు కేవలం 3 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా అందరికీ ఇప్పటి వరకు ఒక రైతు బంధు రూపాయి రాలేదు. ఇస్తానటువంటి అధిక మొత్తం కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు. ప్రతి చదువుకున్న బిడ్డకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. దాని గురించిన ఊసు లేదు. తర్వాత మరి అట్లాగే 2 లక్షల రూపాయల పంట రుణం మాఫీ చేస్తామన్నారు. దాని గురించిన ఊసు లేదు. అట్లాగే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన వెంటనే కరెంటు కష్టాలు వచ్చినాయి. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా రైతు రాత్రి పగల తేడా లేకుండా కరెంటు కొరకు ఇబ్బంది పడుతూ బావిలెమ్మడ తిరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లాగే వాగులు ఎండిపోయినాయి, వంకలు ఎండిపోయినాయి, వాగుల ఆధారపడే పొలాలు ఎండిపోయినాయి. మరి దీనికి ఇంత దుస్థితి కారణం ఎవరు? ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దాని నాయకత్వం మాత్రమే ఈ దుస్థితి కారణం. తర్వాత ఈ రైతు ఇంత గోసపడతా ఉన్నాడు. ఇన్ని లక్షల ఎకరాలు ఎండిపోయినాయి, అయినప్పటికీ కూడా ఈ రైతు గురించి పట్టిన దాఖలాలు లేవు. మరి దీనికి అంతటినీ చూసి మా ఉద్యమ నాయకుడు, మరి ఆ రోజు ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన వ్యక్తి, మరి నేటి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మన ప్రీతమ నాయకులు మా అన్నగారు కుప్పల ఈశ్వరన్న గారి సారథ్యంలో ఇవాళ రైతు నిరసన దీక్షను చేపట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారి ఈ రైతులు పడుతున్న గోసను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ఈ రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ఇవాళ ఈ దీక్షను మరి చేపట్టి కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి మనసున్నటువంటి మహారాజు మా ఈశ్వరన్న ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ప్రజల కష్టాల కొరకు, వారి నివారణ కొరకు నిరంతరం శ్రమించిన వ్యక్తి కనుక ఇవాళ మనసు చెలించి ఈ రైతును కాపాడుకున్న ఆలోచనతో ఇవాళ దీక్ష చేపట్టడం జరిగింది. మరి దీనికి తప్పకుండా మరి రైతులందరూ పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతూ ఉంది. మరి రైతులు వారిని ప్రతినిత్యం పడుతున్న ఇబ్బందుల్ని ఎకరువు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం చాతగానితనంతో ఏ రైతుకైతే నష్టం జరిగిందో ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఈ రైతును ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రైతును ఆదుకోవాలని చెప్పి, రైతు పడుతున్న కష్టాలను దూరం చేయాలని చెప్పి మరి నిరసన దీక్ష వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా లేనిచో మరి రాబోయేటువంటి రోజుల్లో విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మరి తీవ్రంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది.